అందరికీ హాయ్ అండి. ఇవాళ మన గార్డెన్లో అయితే స్టార్ ఫ్రూట్ ప్లాంట్ అయితే చూస్తున్నారు కదా. ఈ మొక్కకు ఎప్పట్లాగే ఎక్కువ అయితే పూత అయితే వచ్చి ఇలా ఫ్రూటింగ్స్ కూడా చూడండి ఎంత చక్కగా అయితే నిలబడ్డాయో. పోయినసారి కంటే ఇప్పుడు చెట్టు కొద్దిగా పెద్దదైంది. మళ్ళీ మనకైతే ఇక్కడ చూస్తున్నారంటే ఇలా స్టార్ ఫ్రూట్స్ అన్నీ వచ్చేసాయండి. ఎటు చూసినా కూడా మొత్తం అవేను. మనకు ఈ చిన్న చిన్న తేనెటీగలు కూడా అక్కడక్కడైతే ఉన్నాయి. పాలినేషన్ అయితే చేస్తూ ఉంటాయి అన్నమాట. అవి అయితే ఉంటేనా మనకు హెవీగా అయితే వచ్చింది పూత. నేను పూత వచ్చినప్పుడు స్టార్టింగ్లోనే తీయాల్సింది, వీడియో అయితే పెట్టలేదు మీకు. మళ్ళీ ఎలా వచ్చేసిందో చూడండి. ప్రతి ప్లేస్లో చుట్టూరు మనకు చెట్టు ఎంతుంటే మొత్తం వచ్చేసి ఉన్నది. ఈసారి అయితే వర్షాల కన్నా ఎండలు ఎక్కువైతే వచ్చాయండి మా సైడ్ అయితే. అందుకైతే చెట్టు ఆకులు కూడా చాలా వరకు ఇలా ఎల్లో అయితే అయిపోయాయి. ఇక్కడ ప్రతి ప్లేస్లో మనము ఇలా పూత ఉన్న టైంలో అయితే దీనికి మంచి ఎరువులు అనేది, కిచెన్ వేస్టేజ్ అలా మంచి అయితే ఇస్తూ ఉండాలి. అంటే మంచి అంటే మనకు అసలే ఇవ్వకుండా ఉండేదానికన్నా ఏవో ఒకటి ఇస్తూ ఉండాలి కదా, అలా అన్నమాట. మనం నిర్లక్ష్యం అయితే చేయకూడదు. ఈ టైంలో అయితే మంచి పోషకాలు అనేది ఇస్తే ఎక్కువ బాగా అనేది మొక్కకు నిలబడుతూ ఉంటాయి. చూడండి ఎటు చూసినా కూడా మనకు మొత్తం అయితే పూత అయితే హెవీగా అయితే వచ్చేసింది. ఫ్రూట్స్ కూడా నేను ఈ గాలి వాన ఇలా అయితే వచ్చేసిందండి. ఈ గాలికి అయితే ఫ్రూట్స్ కూడా మనకు కింద అయితే రాలిపోయాయి చూస్తున్నారా. మొక్కలో అయితే చాలా చిన్నవిగా ఉన్నప్పుడే గాలికి అయితే చూడండి ఎన్ని అయితే రాలిపోయాయో. మొక్క మొదట్లోనే అయితే వేసేసాను నేను. ఇక్కడ కూడా చూస్తున్నారు, ఇక్కడ కూడా పూత అయితే మనకు హెవీగా వచ్చింది. ఇంత పూత రావడానికి కారణం అంటే మనం ఎక్కువ పోషకాలు అనేది ఇస్తూ ఉండాలండి మొక్కకు. అంటే మనకు పూత లేనప్పుడు లేదులే అని వదిలేయటము, ఏమి ఇవ్వకపోవడము అలా చేయకూడదు. ఏవో ఒకటి కిచెన్ వేస్టేజు, ఎంపీకే అలా ఏవో ఒకటి మార్చి అలా ఇస్తూ ఉండాలి. అప్పుడు మనకు హెవీగా పూత అనేది వచ్చి ఇలా మనకు సగం పూత రాలిపోయినా కూడా ఇంకా మిగతా సగం నిలబడినా కూడా ఒక్క చెట్టుకే ఎన్ని ఫ్రూట్స్ అయితే వచ్చేస్తాయో కదా, అలా అన్నమాట. ఇక్కడ చూడండి మొత్తం ఇక్కడి నుంచి మీకు బాగా కనిపిస్తుంది అనుకుంటాను. చూస్తున్నారా ఎంత హెవీగా అయితే పూత వచ్చిందో. చాలా హెవీగా అయితే ఉందండి పూత కూడా. మొక్క అయితే ఇలా ఇంకా మనకు ఇది స్టార్టింగ్ ఇది అయిపోయిన తర్వాత మళ్ళీ మనకు ఆకులు అయితే వస్తూ ఉంటాయి. ఇప్పుడు ఫ్రూటింగ్ అయిపోయిన తర్వాత మనం ప్రూనింగ్ అనేది చేసుకోవాలి. ఇప్పుడైతే చేయట్లేదు, ఇదివరకు అయితే చేశాను అనమాట. అందుకైతే ఇప్పుడైతే ఏం ప్రూనింగ్ అయితే చేయను, ఎందుకంటే ఫ్రూటింగ్ ఉన్నప్పుడు మనం ప్రూనింగ్ అయితే చేయకూడదండి. మొక్క మొదట్లో కూడా మనకు ఫ్రూటింగ్ కూడా ఉన్నాయి. ఇక్కడ చూపిస్తాను, ఇక్కడ చూడండి. కిందటి నుంచే ఇటు సైడ్ అంతా కాయలు ఉన్నాయి. నేను పోయినసారి మీకు వీడియో కూడా పెట్టాను షార్ట్స్లో అయితే. ఎన్ని హెవీగా అయితే కాయలు అయితే కోసానో, ఆ కాయలు కోసిన తర్వాత మళ్ళీ మనకైతే ఇలా పూత మొత్తం అనేది స్టార్ట్ అయిందండి. నాకు ఫస్ట్లో స్టార్టింగ్ పూత వచ్చినప్పుడు మొక్కకు అంటే చెట్టు చిన్నదిగా ఉంటుంది కదండి, ఎక్కువ నిలబడలేదన్నమాట. మనకు చెట్టు కొద్దిగా ముదిరే కొద్దీ, వయసు ఎక్కువ అయ్యే కొద్దీ చెట్టుకు కాయలు కూడా అలాగే నిలబడుతూ ఉంటాయి హెవీగా. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చుతుందని అనుకుంటున్నాను. నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్. ఈ ఫ్రూట్స్ అన్నీ మళ్ళీ మీకు హెవీగా పెరిగిన తర్వాత అయితే మీకు ఫుల్ వీడియో అయితే పెడతాను. ఈ చెట్టు చూడండి ఎంత హెవీగా ఉందో. దీని కంటైనర్ అయితే నేను హెవీగానే తీసుకున్నాను, పెద్దదండి. పెద్దదైతే తీసుకున్నాను అనమాట. అంటే మనకు పొడవు వచ్చి 24 ఇంచెస్, వెడల్పు వచ్చి 15 ఇంచెస్లో తీసుకున్నాను. పెద్ద దాంట్లో అయితే పెట్టాను. డైరెక్ట్గా ఒకేసారి అయితే పెట్టానండి నేను. మళ్ళీ అయితే పెట్టలేదన్నమాట. ఒకేసారి డైరెక్ట్గా పెట్టేశాను. ఎందుకంటే చిన్న దాంట్లో పెట్టి మళ్ళీ పెద్ద దాంట్లో పెట్టి రిపోర్ట్ చేసి ఒకవేళ మొక్క చనిపోయి ప్లేస్ మార్చి అలా రిస్క్ ఉంటుందని ఒక ఉద్దేశంతో అయితే డైరెక్ట్గానే పెట్టేశాను. నాకైతే మొక్క ఏ ఇబ్బంది కలగలేదండి. మొక్క అయితే బాగా బ్రతికింది. చాలా చిన్న మొక్క అయితే తెచ్చుకొని ఉన్నాను. ఈ మొక్క తెచ్చుకొని 2.5 ఇయర్స్ అయితే అవుతుంది. 2.5 సంవత్సరం దాకా అయిపోయిందండి. నేను మొక్క పెట్టిన 1 సంవత్సరం నుంచి కాపు అయితే వచ్చింది నాకు. అంటే ఒక 6 మంత్స్ అయితే మొక్క ఎదగలేదు, ఎలా పెట్టిన మొక్క అలాగే ఉన్నదన్నమాట.
మళ్ళీ 6 మంత్స్ తర్వాత నుంచి మనకు మొక్క అనేది గ్రో బాగా అయ్యి తర్వాత అయితే కాయలు కాసాయి. మనకు చాలామందికి ఒక డౌట్ రావచ్చు, నేలపైన వేసుంటారు, భూమిలో వేసుంటారు, వాళ్ళకి కాస్త లేట్గా వస్తాయండి. లేట్గా వచ్చినా కూడా చాలా హెవీగా అయితే వస్తాయి. మనం కుండీలో పెట్టుకున్నవి కాస్త త్వరగానే వస్తాయి, ఎందుకంటే కుండీలో పోషకాలు ఎక్కువ ఇస్తూ ఉంటాము. వేర్లకు దానికి విస్తరించడానికి ప్లేస్ అయితే ఎక్కువ ఉండదన్నమాట. అందువల్ల అయితే మనకు ఫ్రూటింగ్ మీద భిన్న వచ్చేస్తాయి ఫ్రూట్స్ అయితే. మనకు భూమిలో వేస్తే ముందు చెట్టు అనేది గ్రోత్ అయ్యి తర్వాత అనేది కాయలు అనేది మనకు ఇస్తూ ఉంటుంది. ఓకే ఫ్రెండ్స్, ప్లీజ్ సబ్స్క్రైబ్.